కాలీఫ్లవర్‌తో కూడా చేసుకోవచ్చు. బట్ నేను క్యాబేజీతో చేస్తున్నాను. సో, క్యాబేజీని నీట్‌గా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఒక బౌల్‌లో వేసుకున్నానండి. సో, ఆ బౌల్‌లో క్యాబేజీ ఉన్న దానిపైన కొంచెం ధనియాల పౌడరు అండ్ కొంచెం గరం మసాలా వేశాను. అండ్ కొంచెం బ్లాక్ పెప్పరు అండ్ కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారము. సో, టేస్ట్‌కి తగ్గట్టు మీకు స్పైసీ కావాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. లేదంటే నార్మల్ మీడియంగా వేసుకోండి. అండ్ కొంచెం కార్న్‌ఫ్లవర్ పౌడర్ వేశాను. అండ్ ఇంకొంచెం మైదా వేశాను. సో, ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొనేసి పెట్టుకున్న. మ్యాక్స్ క్యాబేజీలో వాటర్ వస్తాయండి. ఆ వాటరే సరిపోతాయి. కొన్ని డ్రై క్యాబేజెస్ అలా ఉంటాయి కాబట్టి సో, వాటికి కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. అండ్ కొంచెం కార్న్‌ఫ్లవర్, మైదా కాబట్టి చేతికి అంటుకుంటుందనేసి నేను కొంచెం వాటర్ మిక్స్ చేసుకున్నాను. సో, చేతికి అంటుకోకుండా ఉంటుందని. సో, ఇది కలిపేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే పాన్‌లో పెట్టేసుకొనేసి ఆయిల్ వేశాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పక్కన కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండల్లాగా తీసేసి ఆ ఆయిల్‌లో వేసుకున్నాను. సో, అవి వేగాక తీసేసాను. తీసి ఒక బౌల్‌లో ఇప్పుడైతే మంచూరియాకి కావాల్సినవి పెట్టుకుంటున్నామండి. మంచూరియాకి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టేసుకొని ఇప్పుడైతే ఒక బాండిలో పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ వేసిన తర్వాత బాగా కలబెడుతున్నాను. సో, ఆనియన్స్ వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదండి. సో, పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసేసి పచ్చిమిర్చి కూడా బాగా కలిపెట్టేస్తున్నాను. ఇప్పుడైతే మనము అల్లం వేసాము. అల్లం వేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అల్లము అండ్ వెల్లుల్లి కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అండ్ కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారము అండ్ ఈ సాస్ టమోటా సాస్ కెచప్ అంటారు కదండి, దాని టమోటా సాస్ వేసి కొంచెం వెనిగరు, కొంచెం సోయా సాస్ అండ్ కొంచెం రెడ్ చిల్లీ సాసు. సో, ఇవి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో, బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేస్తున్నాను అండి. మనకి జ్యూసీగా రావాలి కదా సో మంచూరియా అనేది, అందుకని కొంచెం వాటర్ వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను. బాగా మరిగి అది పైకి బుడ్లు టైప్‌లో వస్తది కదండీ, నురుగు టైప్‌లో. అప్పుడు వచ్చిన తర్వాత మనం గోబీస్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ, ఆ గోబీస్ అయితే వేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాము. సో, బాగా కలిపెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత బాగా కలిపెట్టేసి 5 మినిట్స్ తర్వాత లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసేసి మిక్స్ చేసేసి మనము తీసి పక్కన పెట్టేసుకుంటే గోబీ మంచూరియా రెడీ. సో, ఎంతో టేస్టీగా బయట స్ట్రీట్ స్టైల్‌లో ఉన్న గోబీ మంచూరియా రెడీ.